బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి డిప్యూటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ డిప్యూటేషన్పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, గనుల శాఖ ఎండి విజి వెంకటరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. మరోవైపు తన మాతృశాఖకు రిలీవ్ చేయాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి సిఎస్ని కోరారు. వీరితో పాటు తమను ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే గతంలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో తమను రిలీవ్ చేయాలని పలువురు అధికారులు సిఎస్ను కోరుతున్నారు. రిలీవ్పై తెలంగాణకు వెళ్లేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, రావత్తో పాటు తెలంగాణ వెళ్లేందుకు మరికొన్ని కీలక శాఖల అధికారులు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవును ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారిన సమయంలో సెలవులు పెట్టుకోవడంపై విమర్శలు రావడంతో తన సెలవు ప్రతిపాదనను సిఐడి చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి డిప్యూటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, రోజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అంటే ఇంకా బాధ్యతలు కూడా స్వీకరించక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా కూడా పావులు కదుపుతుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కి వివిధ శాఖల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించి రావచ్చు, అలాగే సమాచార కమిషనర్ ఎవరైతే అంటే సమాచార శాఖ కమిషనర్ కి సంబంధించి విజయ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటేషన్ పై రావడం జరిగింది. అయితే ఈ అధికారులకు సంబంధించి ఇప్పటికే సెలవు మంజూరు చేయాలి, అలాగే తమను వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సిఎస్ కి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా కూడా వ్యవహరించబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఆర్థిక శాఖకు సంబంధించి అనేక లోటుపాట్లను ఇష్టానుసారంగా నిధులు బదిలీ చేయటం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నగదు డ్రా చేయడం, రకరకాల ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దీనిలో భాగంగానే ఏ అధికారిని కూడా రిలీవ్ చేయొద్దు, ఏ అధికారికి కూడా సెలవులు మంజూరు చేయొద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు నిన్న మధ్యాహ్నం సిఎస్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు సిఎస్ కు సంబంధించి కూడా గవర్నర్ కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు కూడా జరిగింది. తమ అనుమతి లేకుండా ఏ అధికారిని రిలీవ్ చేయటం కానీ, ఏ అధికారిని రిలీవ్ చేయటం కానీ, లేకపోతే ఏ అధికారికి సెలవు మంజూరు ఇవ్వద్దని చెప్పి కూడా పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు మరొక వైపు మంజూరు చేసింది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ సర్కార్లో ఉన్న చాలా మంది అధికారులు వారికి నచ్చిన రీతిలో వ్యవహరించడం, అధికార పార్టీకి కొమ్ము కాసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బందులు పాలు చేశారనేది ప్రధానమైన ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా టీడీపీ సర్కారు భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా సమగ్రమైన నివేదిక తీసుకోవాలని చెప్పి కొత్త ప్రభుత్వం భావిస్తా ఉంది. దీంతో పాటుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మాతృ సంస్థకు వెళ్తానంటూ కూడా స్టాంపుల్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ లేఖ పెట్టారు. అలాగే ఏపీ నుంచి రిలీవ్ చేయాలని చెప్పి కూడా గనుల శాఖ ఎండి విజి వెంకటరెడ్డి ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తాం. తక్షణం తనను రిలీవ్ చేయాలని చెప్పి కూడా సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, అలాగే తనను రిలీవ్ చేయాల్సిందిగా ఏపీఎస్పీ ఎండి అంటే లెక్కర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి, అలాగే పరిసర శ్రామకు సంబంధించి చిలకల రాజేశ్వర్ రెడ్డి వీరంతా కూడా తమని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా సిఎస్ కి దాదాపుగా 15 మంది అధికారులు లేఖలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా ఎవరిని రిలీవ్ కానీ సెలవులు కానీ ఇవ్వద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నాగరాజు. శివ, సిఐడి ఆఫీస్కి కూడా సీల్ వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే సిట్కు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి రాజధాని భూములు
వీటన్నిటికి సంబంధించి కూడా అప్పటి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కి సంబంధించి కూడా సిట్ చీఫ్ గా కూడా కొల్లు రఘురామరెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకపోయినప్పటికీ తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబుపై దాదాపుగా 6 కేసులు, లోకేష్ పై, నారాయణపై ఇట్లా రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. ఎక్కడా కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత వివరాలు ఇస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఏ ఆధారాలతో వీటన్నిటిని అరెస్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఏ ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు కూడా పోలీసు బందోబస్తు మధ్య వీటన్నిటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. సిట్ కార్యాలయానికి సంబంధించి కూడా పోలీసు అధికారుల భద్రత మధ్య కూడా కొనసాగుతా ఉంది. ఎటువంటి ఒక్క కాపీ కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు స్పష్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి నైట్ పూట లాక్ వేసే టైంలో కూడా ఆ తాళాన్ని ఖచ్చితంగా పోలీసు అధికారికి ఇవ్వాలని చెప్పి కూడా రాబోయే ప్రభుత్వం సీఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాగరాజు. థ్యాంక్ యూ శివ.